కౌంటర్లో ఉంటూ డబ్బులు కాజేసి స్థిరాస్తులను గిఫ్ట్ డీడ్ రాయించుకుని ఇప్పుడు నన్ను చంపేందుకు భార్య బిడ్డలు ప్రయత్నిస్తున్నారని తనకు రక్షణ కల్పించాలని వస్త్ర వ్యాపారి విశ్వనాథుని మురళి పోలీస్ అధికారులను శరణు వేడుతున్నారు. ఆ ప్రకారం రూరల్ మండలం కాజీపేట శివారులోని V9 గార్మెంట్స్ యజమాని విశ్వనాథుని మురళి స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం స్టేషన్ వెలుపల విలేకరులతో తమ గోడను వివరించారు. నెల 5వ తేదీన తన భార్య అనిత, కొడుకు పవన్, కుమార్తె లిఖితలు తనను పెట్రోల్ పోసి హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇందుకు కారణమైన పరిస్థితులను వివరించారు. కాజీపేట వెలుపల గత 8 ఏళ్లుగా V9 గార్మెంట్స్ నడుపుతున్నానని తెలిపారు. ప్రతిరోజు 60,000 వరకు వ్యాపారం జరుగుతుందని చెప్పారు. తన భార్య అనితను కౌంటర్లో ఉంచానని తనకు తెలియకుండా రోజు 5,000, 10,000 చొప్పున మాయం చేసిందని ఆరోపించారు. 2024 డిసెంబర్కు లెక్కలు చూసుకుంటే 50 లక్షలకు పైగా దాచుకున్నట్లు వెల్లడైందన్నారు. మరొక వైపు 4 కోట్ల విలువైన తన స్థిరాస్తులను గిఫ్ట్ డీడ్ పేరిట బలవంతంగా రాయించుకున్నారని చెప్పారు. గార్మెంట్స్ షాప్ను లీజుకిచ్చి అద్దెతో జీవిస్తున్నానని చెప్పారు. ఈ క్రమంలో తన భార్య అనిత, కొడుకు పవన్, కుమార్తె లిఖిత మరికొందరు నెల 5వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో కర్రలు, కత్తులు, రంపం తీసుకుని నా పైకి దాడి చేసి బట్టలు చించేసి పెట్రోల్తో నిప్పు అంటించిపోయారని ఆరోపించారు. అక్కడి నుంచి పారిపోయి రూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. నన్ను ఖచ్చితంగా చంపేస్తారని చెబుతూ పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. గత 8 సంవత్సరాలుగా నేను కాజీపేట గ్రామంలో శివారుల్లో V9 అనే గార్మెంట్స్ బట్టల వ్యాపారం చేస్తున్నాను సార్. నేను గత 4 సంవత్సరాల క్రితం మా మిస్సెస్ విజయవాడలో ఉంటే ఆమెను తీసుకొచ్చి బట్టల వ్యాపారం కౌంటర్లో కూర్చోపెట్టాను సార్. అది ఇంచుమించుగా బిజినెస్ వచ్చి రోజుకు వచ్చి 60-70 వేలు బిజినెస్ ఉండేది సార్. అలా రోజుకు 5,000, 10,000 అట్లా నిదానంగా మా వైఫ్ అయిన అనిత కాజేస్తూ లాస్ట్కి ఒక 2024 డిసెంబర్ కల్లా దాదాపు 20-30 లక్షలు కాజేసినట్టు మాకు తెలిసింది. అప్పుడే లోన్ ఇచ్చేసాం. ఆల్రెడీ లోన్ తీసుకుని ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాం ఒక 55 లక్షలు. 2025 కల్లా పూర్తిగా లెక్కలు చూసుకోగా 55 లక్షలు మిస్సింగ్ అయినట్టు వివరాల్లో పూర్తిగా అర్థమైంది. అడిగితే నిలదీగా నేను లెక్క చెప్పను, నేను కౌంటర్లోకి రానని చెప్పి వెళ్ళిపోయింది సార్. నేను అప్పుడే గ్రీవెన్స్కి వెళ్ళాను సార్. గ్రీవెన్స్లో కూడా నేను ఎస్పీ గారికి అన్నీ వివరించి చెప్పాను సార్. తర్వాత సిఐ గారికి రాశారు సార్. సిఐ గారికి కూడా చెప్పాను సార్. అప్పుడు నాకు ఏ న్యాయం జరగలేదు సార్. ఇంకా అక్కడి నుంచి థ్రెట్ మొదలైంది సార్. నువ్వు బయటికి వెళ్తావా, మీడియాతో చెప్తావా, వాళ్ళతో చెప్తావా అని చెప్పి నా మీద ఇంకా హెరాస్మెంట్ మొదలయ్యి నన్ను భయపెట్టి నేను ఏదైతే ప్రాపర్టీస్ ఉండేయో నేను సంపాదించుకుని ఇంతకాలం నుంచి ప్రాపర్టీస్ సుమారుగా 5 ప్రాపర్టీస్, వైపుకి ఒక 4 ప్రాపర్టీస్ పెట్టాను సార్. గిఫ్ట్ డీడ్ చేయించుకున్నారు సార్ బలవంతంగా. నెలకి 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి గిఫ్ట్ డీడ్ చేయించుకుని నన్ను భయపెట్టి మొత్తం ప్రాపర్టీస్ అన్నీ కాజేశారు సార్. టోటల్ ప్రాపర్టీ ఈరోజు 4 కోట్లు ఉంటుంది సార్. సరే ప్రాపర్టీస్ పోయినా ప్రాణాలు కావాలని చెప్పి దూరంగా ఉంటున్నాను సార్. నేను వెళ్ళి 1 ఇయర్ నుంచి ఆ V9 అనే షాపు వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చాను సార్. నాకు రెంట్ మీదే బతకడం ఆధారం ఏం లేదు సార్. నాకు ఆ ఉండయి లోన్లు కట్టుకుంటాం కానీ ఏదన్నా ఇక రెంట్ వచ్చింది దాని మీదే సార్. అలాంటిది ఒక నెల క్రితం అది కూడా తాళం వేసేసింది సార్. ఏంటని రెంట్కి ఇచ్చిన ఓనర్ అడిగితే ఏదో గిఫ్ట్ డీడ్ ఉంది బాబుది, ఒరిజినల్ కావాలని చెప్పిందండి. గిఫ్ట్ డీడు ప్లస్ ఏదో ఇంకోటి ప్రామిసరీ నోటీస్ ఏదో కేసు ఉంది, అది కూడా క్లియర్ చేయాలంటే ఆ 2 క్లియర్ చేసాను సార్. 2 క్లియర్ చేస్తే తాళం ఇచ్చేస్తానండి. 2 క్లియర్ చేసి మధ్యవర్తికి ఇచ్చి పంపాను సార్. అతనికి ఇవ్వగా ఆమె నేను తాళం ఏమైనా నిరాకరించింది సార్. ఆ క్రమంలో నేను 5వ తారీఖుని తాళం తీసుకుని షట్టర్ ఓపెన్ చేశాను సార్. ఓపెన్ చేయడం మా బాబు విశ్వనాథుని పవన్ అండి రంపం పట్టుకొచ్చాడు సార్. నేను అంతకుముందు పనిచేసిన వర్కరు, మా ఫ్రెండ్ మొత్తం 4 ఉన్నాం సార్. రంపం పట్టుకుని అడ్డం వచ్చి బయటికి దోశారు సార్. ఈలోపు బయటికి వెళ్ళి వెంటనే పైన స్టేర్లో ఉంటున్నారు సార్. వాళ్ళు పై స్టేర్లోంచి బకెట్తో పెట్రోల్ పట్టుకొచ్చారు సార్. ఒక 5-6 లీటర్లు ఖచ్చితంగా ఉంటుంది సార్. మా విశ్వనాథుని పవన్ అండి. మా వైఫ్ ఏమో అగ్గిపెట్టి పట్టుకుందండి. పాప ఏమో ఏదో స్టిక్ పట్టుకొచ్చింది సార్. అది ఆ స్టిక్తో మనిషికి టచ్ చేస్తే పెరాలసిస్ వస్తుందంట సార్. నాకు తెలియదు, అది ఆర్డర్ పెట్టారు ఆన్లైన్లోనూ, ఎక్కడ కొన్నా తెలియదు సార్. పెట్రోలు పోయింగానే నాకు 5 మగ్గులు పెట్రోల్ నా మొగాన్ని వేసాడు సార్. నాకు కళ్ళు కనపడక అక్కడే కూర్చుని పోయాను. అంతకుముందు ఒక 4 వచ్చారు సార్. వాళ్ళు ఎవరో తెలియదు మాకు. ఊళ్ళో వాళ్ళు తెలుసు దేనికోసం వచ్చారో, అలా ఇదేంటో తెలియదు. వీళ్ళు పైనుంచి రాకముందే వాళ్ళు ముందు ఇక్కడ రెడీగా ఉన్నారు సార్. వాళ్ళు అడ్డం రాకపోగా ఏం మందలించకుండా వాళ్ళు కూడా ప్లాన్లో భాగంగా వచ్చారని నాకు బాగా అనుమానం ఉంది సార్. 5 లీటర్లు ఇంచుమించుగా 4 లీటర్లు కొట్టేశారు సార్. పూర్తిగా తడిచిపోయాను నేను.
అగ్గిపుల్ల మా వైపు అగ్గిపుల్ల గీసింది సార్. ఫస్ట్ అగ్గిపుల్ల ఏం మండలేదు సార్, ఫెయిల్ అయింది. నాకు భయం వేసి పానప్రయంతో పారిపోయింది సార్. 30 మీటర్ల రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీదకి పారిపోయింది సార్. పారిపోయినా సరే ఎంటాడి అన్ని నుంచి బకెట్ పట్టుకుని కొట్టుకుంటా వచ్చి కర్ర పట్టుకుని 4-5 సార్లు కొట్టారు సార్. ఈలోపు ఊళ్ళో ఒక పెద్ద మనిషి వచ్చి ఊళ్ళో ఇంత ఘోరం జరుగుతుంటే మీరు అడ్డం రారేంటి అని చెప్పి పెద్దగా అరవగా కనవాళ్ళు అప్పుడు ఆ కర్ర పట్టుకుని నన్ను వాళ్ళని ఆపారు సార్. నేను ఆ విధంగా బయటపడ్డాను సార్ బతికి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చాను సార్. నేను పోలీస్ స్టేషన్లో నిన్న 28వ తారీఖున కేసు కట్టారు సార్. కానీ నాకు